హాయ్ స్టూడెంట్స్, ఈరోజు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ గురించి చూద్దాము. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా రండి. టైట్రిమెట్రిక్ ఆర్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటే ఒక సొల్యూషన్ మనకి ఇస్తారు, ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటారు, లేదా టైట్రిమెట్రిక్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలాగా ఇది బ్యూరెట్ అంటారు. బ్యూరెట్లో ఒక సొల్యూషన్ తీసుకుంటాము, ఇది కొనికల్ ఫ్లాస్క్ అంటాము. ఇందులో ఒక సొల్యూషన్ తీసుకుంటాము, అందులో ఇండికేటర్ కూడా వేస్తాము. ఇది పైన నుంచి బ్యూరెట్లో నుంచి సొల్యూషన్ ఇందులోకి వస్తూ ఉంటుంది. దీన్ని మనం ప్రాపర్గా మిక్స్ చేస్తూ ఉంటాము, స్టిర్రింగ్ చేస్తూ ఉంటాము. దాన్ని టైట్రేషన్ అంటారు. టైట్రేషన్ అంటే ఈ రెండింటిని కలిపి స్టిర్రింగ్ చేయటం, మిక్స్ చేయటం, దాన్నే టైట్రేషన్ అంటారు. దాని ద్వారాగా ఈ రెండిట్లో ఒక సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మనకు తెలుసు, ఇంకో సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మనకు తెలియదు. ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయటమే టైట్రిమెట్రిక్ అనాలిసిస్. చదువుదాము. ద ఎస్టిమేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ఏ సొల్యూషన్ బై ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్స్ నోన్ యాజ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. అంటే ఒక సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మనకు తెలిసి ఇంకొక సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూమ్ని మెజర్ చేయడం ద్వారాగా. చూద్దాం. అంటే వాల్యూమ్ని మనం ఇక్కడ మెజర్ చేస్తాం, దాని నుంచి క్యాల్కులేషన్ చేసి అన్నోన్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని, అంటే అన్నోన్ సొల్యూషన్ అంటే ఏదైతే మనకి కాన్సన్ట్రేషన్ తెలియదో దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. ఎంత కాన్సన్ట్రేషన్ ఉందనేది మనం చెప్పేస్తాం ఒకదాని నుంచి. టైట్రేషన్, ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ రైట్ the process of finding the concentration of unknown solution with the help of the indicator and standard solution by using burette, pipette, conical flask. ఈ మూడు ఇచ్చాడు కదా. బ్యూరెట్ అంటే ఇది, దీన్ని బ్యూరెట్ అంటారు. ఇది కొనికల్ ఫ్లాస్క్ అండ్ పిపెట్ అంటే ఇందులోకి మనం ఇంకొకటి ఉంటుంది, బ్యూరెట్ లాగే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది. అది ఇందులోకి మనం సొల్యూషన్ తీసుకోవాలి కదా, దాన్ని పిపెట్ అంటాము. అది మనం చూస్తాం అక్కడ. ఈజ్ నోన్ యాజ్ ద టైట్రేషన్. ఫైండింగ్ ద కాన్సన్ట్రేషన్ అంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే సపోజ్ HCl ఇచ్చాడు మనకి. HCl ఒక వాటర్లో డైల్యూట్ చేసి మనకి ఇస్తాడు. HCl అనేది వాటర్లో డైల్యూట్ చేసి మనకి ఇస్తాడు. ఇప్పుడు ఆ HCl అనేది వాటర్లో ఎంత వెయిట్ డైల్యూట్ చేసాడు అనేది మనం చెప్పాలి. అంటే సింపుల్గా ఏంటంటే HCl కాన్సన్ట్రేషన్ మనం చెప్పాలి. దాన్ని ఏమి యూజ్ చేసుకోవాలనేది కూడా వాడు ఇస్తాడు. HCl కాన్సన్ట్రేషన్ నువ్వు చెప్పాలి, అయితే ఈ బేస్ ఇంత కాన్సన్ట్రేషన్ నువ్వు యూజ్ చేసుకో అని చెప్తాడు. దాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని స్టాండర్డ్ సొల్యూషన్ అంటాం. స్టాండర్డ్ సొల్యూషన్ అంటే మనకు తెలిసినటువంటి కాన్సన్ట్రేషన్ అని అర్థం. ఇక్కడ ఇస్తారు చూడండి, స్టాండర్డ్ సొల్యూషన్. The solution whose concentration is exactly known is called the standard solution. అంటే మనకు దాని కాన్సన్ట్రేషన్ ఎంతో తెలుసు. మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇండికేటర్ is the weak organic substance, అదొక ఆర్గానిక్ సబ్స్టెన్స్ which shows one color in acid and another color in base. యాసిడ్లో ఒక కలర్ ఇస్తుంది ఇండికేటర్ అంటే, బేస్లో ఒక కలర్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ టైట్రేషన్ చేస్తాం. అంటే ఇక్కడ ఇది సపోజ్ ఇది యాసిడ్ అయితే ఇది బేస్ అని తీసుకుందాము. ఇది బేస్ అయితే ఇది యాసిడ్ అయితే, యాసిడ్ బేస్లో ఫస్ట్ ఇండికేటర్ యాడ్ చేసినప్పుడు ఇండికేటర్ అనేది బేస్లో ఒక కలర్ వస్తుంది. మనం ఈ యాసిడ్ని యాడ్ చేస్తూ ఉంటాం కదా, యాసిడ్ని యాడ్ చేసేటప్పుడు యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగి న్యూట్రల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎంతైతే బేస్ తీసుకున్నామో ఒకనొక పాయింట్ దగ్గర యాసిడ్ పైన నుంచి బ్యూరెట్లో నుంచి వస్తూ ఉంటుంది కదా, ఒకనొక పాయింట్ దగ్గర మొత్తం న్యూట్రల్ అయిపోతుంది బేస్ మొత్తం. అంటే బేస్కి ఏమి ఉండదు. యాసిడ్ బేస్తో రియాక్షన్ జరిపించినప్పుడు బేస్ అనేది న్యూట్రల్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇక బేస్ ఉండదు ఇందులో. ఒక పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత బేస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఇక యాసిడ్ మాత్రమే ఇందులో ఉంటుంది. ఎప్పుడైతే ఇక యాసిడ్ మాత్రమే ఉంటుందో, యాసిడ్లో ఇక్కడ ఇందులో ఏదైతే ఇండికేటర్ తీసుకున్నామో అది ఇంకో కలర్ అనేస్తుంది. ఫస్ట్ ఇందులో బేస్ తీసుకున్నాము, బేస్లో ఇండికేటర్ యాడ్ చేసాము, ఇండికేటర్ బేస్లో ఒక కలర్ అనేస్తుంది.
ఇలాగ మనం యాసిడ్ని యాడ్ చేస్తున్నప్పుడు యాసిడ్ బేస్ న్యూట్రల్ అయిపోతూ ఉంటాయి. ఒక పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత బేస్ మొత్తం అయిపోతుంది ఇందులో. ఇక ఏదైతే నెక్స్ట్ డ్రాప్ ఉందో అది యాసిడ్, అది ఇందులో పడినప్పుడు ఇందులో యాసిడ్ మాత్రమే ఉంటుంది, బేస్ కూడా ఉండదు. ఈ ఇందులో నుంచి వచ్చిన యాసిడ్ మాత్రమే ఉంటుంది. ఆ యాసిడ్లో ఇండికేటర్ అనేది ఇంకొక కలర్ని ఇస్తుంది, వేరే కలర్ని ఇస్తుంది. ఎప్పుడు అంటే కలర్ చేంజ్ అయిపోతుంది వెంటనే. అప్పుడు మనం ఇక్కడ ఆపేస్తాం, టైట్రేషన్ ఆపేస్తాం. ఇక్కడ ఉన్నది కదా, ఇది స్టాప్, ఈ కాక్ ద్వారా స్టాప్ కాక్ ద్వారా ఆపేస్తాము. సో అప్పుడు ఎప్పుడైతే కలర్ చేంజ్ అయిందో దీన్ని ఆపేస్తాం అనమాట. ఆ రీడింగ్స్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఎంత స్టాండర్డ్ సొల్యూషన్ మనకి, ఇక్కడ మనకి దీని కాన్సన్ట్రేషన్ తెలుసు, దీని కాన్సన్ట్రేషన్ తెలియదు. దాని ద్వారా మనం క్యాల్కులేషన్ చేసి చెప్తాము. ఎలాగనేది ఎగ్జాంపుల్ చూస్తే తెలిసి చూడండి. జనరల్ ఇండికేటర్స్ని ఏమి ఇచ్చేస్తారంటే మెథల్ ఆరెంజ్ కానీ ఫినాప్థలిన్ ఇండికేటర్స్ కానీ ఇచ్చేస్తారు. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే ఒకవేళ మనకి ఇచ్చింది స్ట్రాంగ్ యాసిడ్ అనుకో, స్ట్రాంగ్ యాసిడ్ అయితే మనం వీక్ బేస్ని తీసుకోవాలి టైట్రేషన్లో. తీసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదా మనం టైట్రేషన్ చేసేది ఎలా అంటే రెండు చూసుకోవాలి. ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే ఈ రెండిట్లో ఏదైనా ఇండికేటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒకటి వీక్ యాసిడ్ ఒకటి స్ట్రాంగ్ బేస్ అయితే ఫినాప్థలిన్ వాడాలి, ఒకటి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని వాడి మనం చేయాలి. ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగ్ బేస్, ఆక్సాలిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ అనమాట. ఇది స్ట్రాంగ్ బేస్, ఇది వీక్ యాసిడ్. అలాగే సోడియం కార్బోనేట్ అనేది వీక్ బేస్, ఇది స్ట్రాంగ్ యాసిడ్. HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్. ఇవి మనం గుర్తుంచుకోవాలి, ఏది స్ట్రాంగ్ యాసిడ్ ఏది వీక్ యాసిడ్ అనేది. స్ట్రాంగ్ యాసిడ్ అంటే అది కంప్లీట్గా H+ అయాన్స్ అన్నిటిని కూడా ఇస్తుంది డిసోసియేట్ అయ్యి. అలాగే వీక్ యాసిడ్ అంటే కొన్ని H+ అయాన్స్నే ఇస్తుందని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు, లేదా డిసోసియేషన్ అయ్యేది కొన్ని H+ అయాన్స్ని ఇస్తే దాన్ని వీక్ యాసిడ్ అంటారు సింపుల్గా. ఇప్పుడు ఈ రెండు కూడా స్ట్రాంగ్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్. ఇక్కడ చూడండి ఫినాప్థలిన్ బేస్లో ఇది ఏ కలర్ని ఇస్తుంది అంటే పింక్ కలర్ని ఇస్తుంది, యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది. మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది బేస్లో ఎల్లో కలర్లో ఉంటుంది, యాసిడ్లో అయితే రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఓకే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో ఇక్కడ ఇచ్చాడు. మనం టైట్రేషన్ చేసేటప్పుడు ల్యాబొరేటరీలో ఉన్నప్పుడు అనాలిసిస్ చేసేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. అవి ఏంటంటే ఫస్ట్ ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. బిఫోర్ యూజింగ్ ద బ్యూరేట్ ఇందాక ఆల్రెడీ చూపించాను కదా, అది ఇట్ మస్ట్ బి క్లీన్డ్ విత్ డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటర్ అంటే ప్యూరిఫైడ్ వాటర్ అని అర్థం, ప్యూర్ చేసినటువంటి వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ అని. డిస్టిల్ వాటర్తో మనం బ్యూరేట్ని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ రిన్స్డ్ విత్ సొల్యూషన్ టు బి ఫిల్డ్ ఇన్ బ్యూరేట్లో మనం ఏ సొల్యూషన్ అయితే తీసుకుంటామో, ఇక్కడ మనకు 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి మనం కాన్సన్ట్రేషన్ కనుక్కోవాల్సినటువంటి సొల్యూషన్, రెండవది మనకి తెలిసిన కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్. ఒకటి బ్యూరేట్లో తీసుకుంటే ఇంకోటి మనం కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాము. ఇప్పుడు ఆ రెండింటి మధ్య టైట్రేషన్ జరిపించి ఏదైతే మనకు కాన్సన్ట్రేషన్ తెలియదో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఇక్కడ మనం చేసేది టైట్రేషన్లో. సో బ్యూరేట్లో ఏదైతే తీసుకుంటామో ఫస్ట్ వాటర్తో డిస్టిల్ వాటర్తో రిన్స్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏ సొల్యూషన్ అయితే బ్యూరేట్లో తీసుకుంటామో దాంతో ఒకసారి రిన్స్ చేయాలన్నమాట. రిన్స్ చేయటం అంటే ఒకసారి క్లీన్ చేయాలని అర్థం. ఏ సొల్యూషన్ అయితే మనం అందుట్లో తీసుకుంటామో దాంతో క్లీన్ చేయాలి. తర్వాత ఎందుకు అట్లా క్లీన్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వకుండా. డైరెక్ట్గా మనం తీసుకున్నాం అనుకో, అంతకుముందు డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే అందుట్లో సొల్యూషన్ తీసుకున్నామో అందుట్లో ఒకవేళ ఎక్కడన్నా వాటర్ డ్రాప్స్ కనుక ఉంటే ఆ బ్యూరేట్లో ఆ వాటర్ డ్రాప్స్ ఇప్పుడు మనం మళ్ళీ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాంతో కలిసిపోయి కాన్సన్ట్రేషన్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి అందుకని బ్యూరేట్ని ఏం చేయాలంటే ఏదైతే సొల్యూషన్ తీసుకుంటామో దాంతో రిన్స్ చేయాలి. సెకండ్, ఆల్వేస్ ఫిల్ ద బ్యూరేట్ ఇంక్లూడింగ్ ద నాజిల్ వితౌట్ ఎనీ ఎయిర్ బబుల్స్. ఎయిర్ బబుల్స్ నాజిల్ అంటే లాస్ట్లో నేను అది మీ ఫిగర్ చూపించినప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నాజిల్ అంటే మనం బ్యూరేట్ని ఫిల్ చేసేటప్పుడు ఎలా ఫిల్ చేయాలంటే ఏదైతే సొల్యూషన్ బ్యూరేట్లో తీసుకుంటామో అందులో తీసుకున్నప్పుడు ఒకసారి అండి చూపిస్తాను.
ఓకే, ఇది బ్యూరేట్, ఇక్కడ ఇది నాజిల్. ఇక్కడ బ్యూరేట్లో మనం సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొంత సొల్యూషన్ అనేది బయటికి వదిలేసేయాలి. వదిలేసి అంటే ఇక్కడ ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా చూసుకోవాలి. బబుల్స్ అంటే బుడగల లాంటిది. ఓకే, బబుల్స్ అంటే అదే ఇక్కడ గాలి బుడగలు అనొచ్చు మనం వాటిని. అవి లేకుండా మనం ఇక్కడ చూసుకోవాలి. ఒకవేళ ఆ బబుల్స్ ఉంటే సొల్యూషన్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే యాక్చువల్గా ఎంత సొల్యూషన్ అయితే దీంతో ఎగ్జాక్ట్గా న్యూట్రలైజ్ అవుతుందో బేస్, ఇక్కడ బేస్ తీసుకుంటే ఒకవేళ అంత న్యూట్రలైజ్ అవ్వకుండా ఇక్కడ మనకు వాల్యూమ్లో డిఫరెన్స్ వస్తుంది. మన కాన్సన్ట్రేషన్ కూడా డిఫరెంట్ వచ్చేస్తుంది. ఉన్నదానికంటే మనకు డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ బబుల్స్ కూడా లేకుండా చూసుకోవాలి క్లీన్గా. తర్వాత థర్డ్ పాయింట్, see that always the initial reading would be 0. ఇనీషియల్ రీడింగ్ అంటే ఇక్కడ ఇది స్టార్టింగ్ రీడింగ్ అనేది 0కు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకోకుండా టైట్రేషన్ స్టార్ట్ చేసామనుకో అప్పుడు మళ్ళీ వాల్యూమ్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎంత వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ అనేది మనం ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత వాల్యూమ్ ఇది న్యూట్రలైజ్ చేస్తుంది, ఈ కొనికల్ ఫ్లాస్క్లో ఉన్న సొల్యూషన్ న్యూట్రలైజ్ చేస్తుంది అనేది, దాన్ని బట్టే మనకి కరెక్ట్ వాల్యూ అనేది వస్తుంది. అన్నోన్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఉందో కాన్సన్ట్రేషన్ మనకు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ వాల్యూమ్ని బట్టి. కాబట్టి ఇక్కడ 0కి కరెక్ట్గా ఉందో లేదనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు ఈ బ్యూరేట్ని మన కళ్ళకి స్ట్రైట్గా పెట్టుకొని మన ఐస్కి దాన్ని అలాగా 0కి చెక్ చేసుకోవాలి. ఓకే, అది ఇక్కడ ఇచ్చింది. ఫోర్త్ పాయింట్, ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ ద సొల్యూషన్ విత్ పిపెట్, అంటే పిపెట్ ఉంటుంది కదా, పిపెట్తో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సొల్యూషన్, the tip of pipette must touch the surface of the solution in the conical flask. అంటే ఆ టిప్ని పిపెట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది పిపెట్ అనేది. సో ఇందులోంచి మనం సొల్యూషన్ ఇందులో తీసుకున్న తర్వాత కొనికల్ ఫ్లాస్క్లోంచి ఇది టిప్ అంటారు. దీనికి టచ్ చేయాలి, వాల్స్ కన్నా టచ్ చేయాలి లేదా సొల్యూషన్ కన్నా టచ్ చేయాలి. దీనికి సొల్యూషన్ కన్నా టచ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ వాల్స్కి టచ్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్తో దాన్ని రిన్స్ చేసుకోవాలి. ఆ వాల్స్కి టచ్ అయినటువంటి డ్రాప్స్ కూడా ఇందులో కలిసిపోవాలి, అలా చూసుకోవాలి. అది ఇక్కడ ఫోర్త్ పాయింట్ అనేది. ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ ద సొల్యూషన్ విత్ పిపెట్, ద టిప్ ఆఫ్ ద పిపెట్ అంటే ఇది లాస్ట్, దాన్ని మళ్ళీ సొల్యూషన్లో డిప్ చేయాలని. తర్వాత ఫిఫ్త్ పాయింట్, ఫర్ కలర్ లెస్ సొల్యూషన్స్ లోవర్ మెనిస్కస్ ఈజ్ కన్సిడర్డ్. అంటే ఇక్కడ మనం బ్యూరేట్లో తీసుకునేటప్పుడు కలర్ సొల్యూషన్స్ అయితే ఇట్లాగా మనం ఇక్కడ 0కి మనం సెట్ చేసుకునేటప్పుడు ఒక్క నిమిషం, జీరోకి సెట్ చేసుకునేటప్పుడు ఇది 0 రీడింగ్ అయితే ఒకవేళ ఇక్కడ 0 రీడింగ్ అనుకుంటే సొల్యూషన్ అనేది ఇలా కనిపిస్తుంటుంది. ఇది ఇలాగా సొల్యూషన్ టాప్లో ఇలా కనిపిస్తుంటుంది కదా. ఫర్ కలర్ లెస్ సొల్యూషన్స్, కలర్ అనేది తక్కువగా ఉంటే సొల్యూషన్స్కి లోవర్ మెనిస్కస్ ఈజ్ కన్సిడర్డ్. లోవర్ మెనిస్కస్ అంటే ఇది, అప్పర్ మెనిస్కస్ అంటే పైన పైన ఇలాగ ఉంటుంది, ఇలా తీసుకోవాలి సొల్యూషన్. మీకు అర్థమైంది కదా, బ్యూరేట్లో ఉన్నప్పుడు సొల్యూషన్ అనేది లోవర్ మెనిస్కస్ ఇది తీసుకోవాలి, దీన్ని 0 కింద చూసుకోవాలి. అదే కలర్ సొల్యూషన్స్ అయితే ఇది మనకు కనిపించదు, ఏదైతే పైన ఉందో ఇది, దీన్ని 0 కింద తీసుకుంటాం, ఇక్కడ నుంచి 0 కింద తీసుకుంటాం. అది. సో 6th పాయింట్, ఫర్ కలర్ సొల్యూషన్స్ అప్పర్ మెనిస్కస్ ఈజ్ కన్సిడర్డ్. అదే నేను ఇప్పుడు చెప్పింది. రిపీట్ ద ఎక్స్పెరిమెంట్ టిల్ యూ గెట్ 2 కాన్సెక్యూటివ్ టైట్రేషన్ వాల్యూస్ ద సేమ్. ఇప్పుడు ఈ టైట్రేషన్ ఈ ఎక్స్పెరిమెంట్ని యాక్చువల్గా 3 టైమ్స్ దాకా చేస్తాము. 3 టైమ్స్ కూడా సేమ్ వాల్యూ. ఫస్ట్ ఒకసారి టైట్రేషన్ చేస్తాము, ఏ పాయింట్ దగ్గర కలర్ అనేది చేంజ్ అయింది అంటే అక్కడ న్యూట్రలైజ్ అయిందని ఎగ్జాక్ట్గా అది తీసేస్తాం. మళ్ళీ సెకండ్ టైం సేమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాము, సేమ్ పాయింట్ వస్తుందా లేదా అది మనం చూస్తాం. మళ్ళీ థర్డ్ పాయింట్ కూడా చేస్తాం. మళ్ళీ 3 టైమ్స్ కాన్సెక్యూటివ్ అంటే సేమ్